గురించి టైల్స్ మేషన్ సంబంధించిన టూల్స్ గురించి మనం ఈరోజు అన్ని మాట్లాడుకోబోతున్నాం. ఓకే, వీళ్ళంతా ట్రైనీస్, వీళ్ళంతా ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారు. ఓకే, ఇది వచ్చి మెజరింగ్ టేప్ అండి. దీనిలో మనం మెజరింగ్ టేప్లో 5 రకాల మెజర్మెంట్ ఉపయోగిస్తున్నాం. అంటే మిల్లీమీటర్ కానీ, సెంటీమీటర్ కానీ, మీటర్ కానీ, ఇంచులు కానీ, ఫీట్ కానీ, ఇట్లా మనం టైల్స్లో ఫ్లోరింగ్లో కానీ, వాల్స్లో కానీ టైల్స్ కటింగ్ చేసుకోవడానికి ఈ మెజరింగ్ టేప్ అనేది మనం ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి మెజరింగ్ టేప్ అండి. ఓకే, తర్వాత ఇది వచ్చి రైట్ యాంగిల్. ఇది వచ్చి రైట్ యాంగిల్. దీనికి ఉపయోగం ఏంటంటే మనం టైల్స్ కటింగ్ చేసినప్పుడు కానీ, తర్వాత డిజైన్ చేసి టైల్స్లో ఫ్లోరింగ్లో డిజైన్ చేసినప్పుడు కానీ, తర్వాత టైల్స్ని కటింగ్ చేసుకోవడానికి కానీ 90 డిగ్రీ రావడానికి రైట్ యాంగిల్ అనేది మనం ఉపయోగిస్తుంటాం. ఈ రైట్ యాంగిల్లో 90 డిగ్రీతో పాటు తర్వాత మెజరింగ్ కూడా ఉంటుంది. ఇట్లా 24 ఇంచులు ఉంటుంది, ఇట్లా వచ్చి 12 ఇంచులు ఉంటుంది. దీని పేరు వచ్చి రైట్ యాంగిల్. ఇది మనం 90 డిగ్రీ చెక్ చేయడానికి రైట్ యాంగిల్ ఉపయోగిస్తుంటాం. ఇక్కడ పెట్టి చేయొచ్చండి. ఇది వచ్చే స్ట్రైట్ ఎడ్జ్. దీనికి ఉపయోగం ఏంటంటే మనం కింద టైల్ చేయాలన్నప్పుడు ఇట్లా హారిజాంటల్ కానీ లెవెల్గా చేయడానికి, సమానంగా చేయడానికి స్ట్రైట్గా మన స్ట్రైట్ ఎడ్జ్ని ఉపయోగిస్తుంటాం. అట్లాగే ప్లాస్టింగ్లో ఉన్న ఎగుడు దిగులు అంతా లెవెల్ చేయడానికి కూడా మనం స్ట్రైట్ ఎడ్జ్ని ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి స్ట్రైట్ ఎడ్జ్. ఓకేనా, దీన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. దీని పేరు వచ్చి స్ట్రైట్ ఎడ్జ్. ఆ బాగా ఎటువంటి ఇంకో బాగుంది కదా. ఇది వచ్చే టైల్ క్లిప్ అన్నట్లు. అంటే దీని యొక్క ఉపయోగం ఏంటంటే టైల్స్ లేపుకోవడానికి దీన్ని ఉపయోగిస్తుంటాం. దీని పేరు వచ్చి టైల్ క్లిప్. తర్వాత గ్లాసు ఇట్లా రకరకాల దీన్ని బాచులో పిలుచుకుంటాం. టైల్ని ఇట్లా పట్టుకోవడానికి, అనువుగా ఉండడానికి మనం దీన్ని ఉపయోగిస్తుంటాం. దీని పేరు వచ్చి టైల్ క్లిప్. ఇది వచ్చి మేషన్ ట్రావెల్. అంటే మనం టైల్ చేసినప్పుడు ట్రావెల్స్ ఉపయోగించుకోవడానికి మనం ట్రావెల్స్ అనేది ఉపయోగిస్తుంటాం. తర్వాత మాల్ లెవెల్ చేసుకోవడం కానీ, స్లరీ పోసినప్పుడు ఇట్లా గెర్రలు చేసుకోవడానికి టైల్స్ లెవెల్లో ట్రావెల్ అనేది మనం ఉపయోగిస్తుంటాం. ఉపయోగించే మేషన్ ట్రావెల్. ఇది వచ్చి వుడెన్ కోట్ అండి. మనం ప్లాస్టింగ్ చేసినప్పుడు ప్లాస్టింగ్ అంతా సర్ఫేస్ అంతా స్మూత్గా రావడానికి, తర్వాత ప్లాస్టింగ్లో వచ్చిన గ్యాప్ను ఫిల్అప్ చేయడానికి వుడెన్ కోట్ ఉపయోగిస్తుంటాం. అట్లాగే మనం కింద ఫ్లోరింగ్ చేసినప్పుడు కూడా గ్యాప్స్ వస్తే దాన్ని కూడా ఫిల్అప్ చేయడానికి వుడెన్ కోట్ అనేది ఉపయోగిస్తుంటాం. దీని పేరు వచ్చి వుడెన్ కోట్. ఇది వచ్చి స్పిరిట్ లెవెల్. ఇది మనం హారిజాంటల్ కానీ, తర్వాత ఇట్లా వర్టికల్ కానీ చెక్ చేయడానికి స్పిరిట్ లెవెల్ ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి మనకు అనువులుగా ఉండడానికి, అంటే ఒక టైల్ చేసినప్పుడు కానీ, తర్వాత వాల్ టైల్ చేసినప్పుడు కానీ, ఫ్లోర్ టైల్ చేసినప్పుడు కానీ ఈ లెవెల్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేయడానికి, హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ చెక్ చేయడానికి స్పిరిట్ లెవెల్ అనేది ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి వుడెన్ హ్యామర్. దీనికి ఉపయోగం ఏంటంటే మనం టైల్ చేసినప్పుడు, అంటే వాల్ టైల్ చేసినప్పుడు కానీ, ఫ్లోర్ టైల్ చేసినప్పుడు కానీ ఇలా అనుగా గుద్దడానికి టైల్స్ వుడెన్ హ్యామర్ అనేది ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి వుడెన్ హ్యామర్. దీనికి ఉపయోగం ఏంటంటే టైల్స్ అనేది మనం ఇట్లా అనుగా గుద్దడానికి ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి టైల్ పెన్సిల్. ఇది మన టైల్ పెన్సిల్కి ఉపయోగం ఏంటంటే మనం సిరామిక్ కానీ, గ్లేజ్డ్ టైల్స్ కానీ టైల్స్ను అనువుగా గీయడానికి, అంటే క్రాక్ చేసి ఇట్లా మార్క్ చేసి కటింగ్ చేయడానికి టైల్ పెన్సిల్ అనేది ఉపయోగిస్తుంటాం. దీని పేరు వచ్చి టైల్ పెన్సిల్. ఇది వచ్చే లప్పం పట్టి, తర్వాత గుర్మాలా కూడా అంటాం మనం. దీని యొక్క ఉపయోగం ఏంటంటే మనం కలుపుకున్న లప్పాన్ని సిమెంట్ పేస్ట్ అనేది మనం టైల్స్కి అప్లై చేయడానికి, ఇలా అప్లై చేయడానికి దీని ఒక ఎంఎం అన్నట్లు, అంటే ఇది 5 mm థిక్నెస్ రావడానికి దీని ఒక గ్రూ అనేది ఉంది. ఈ థిక్నెస్ కూడా ఇది చూడండి. ఇది వచ్చి 5 mm అన్నట్టు ఈ గ్రూ. అంటే థిక్నెస్ కూడా సేమ్ టైల్స్ మీద అప్లై చేయడానికి 5 mm ఉంటుంది. అంటే ఇలా కళ అప్లై చేయడానికి దీని పేరు వచ్చి గుర్మాల్ అంటాం. అట్లాగే లప్పం పట్టి అంటే మనం సిమెంట్ అప్లై చేయడానికి కూడా ఉపయోగిస్తుంటాం. ఇది వాల్ టైల్స్ కానీ, తర్వాత ఫ్లోర్ టైల్స్ కానీ టైల్స్ అప్లై చేయడానికి ఉపయోగిస్తుంటాం. గుర్మాల్ అంటాం. ఇది వచ్చే హ్యామర్. ఇది వచ్చే సిజిల్. దీనికి కొంచెం ఉపయోగం ఏంటంటే మనం ఈరోజు కింద రూమ్లో ఒక టైల్ చేయాలన్నప్పుడు ఎక్సెస్ ఉన్న మోటార్ అంతా చిప్పింగ్ చేయడానికి, తర్వాత ఏదైనా సిమెంట్ కానీ ఏదైనా పడ్డది ఏదైనా ఇట్లా చిప్పింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. దీని వచ్చే హ్యామర్ అంటాం. ఇది వచ్చే సిజిల్ అంటాం, ఫ్లాట్ సిజిల్ అంటాం. ఈ రెండు మాత్రం మనకు కంపల్సరీ ఉండాల్సిందే. ఓకేనా. ఇది వచ్చే మార్బుల్ కటింగ్ మిషన్. అంటే ఇది మనం దీని ద్వారా గ్రానైట్ కట్ చేసుకోవచ్చు, అట్లాగే టైల్స్ కూడా కట్ చేసుకోవచ్చు. టైల్స్ అంటే మన డాడో టైల్స్ కానీ, వెట్టిపే టైల్స్ కానీ, తర్వాత గ్రానైట్ కానీ కటింగ్ చేసుకోవడానికి మార్బుల్ కటింగ్ మిషన్ ఉపయోగిస్తుంటాం. ఇది మనకు పెద్ద టైల్స్ కూడా మనం పెన్సిల్తో కానీ, మిషన్తో కానీ కట్ చేసుకుంటాం కాబట్టి దీని ద్వారా కట్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి మార్బుల్ కటింగ్ మిషన్. మనకి ఇది కటింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి మనకు గ్రైండింగ్ మెషిన్. ఏదైనా టైల్స్ కట్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం, తర్వాత హోల్ కట్ చేసుకోవడానికి కానీ,
తర్వాత టైల్స్ ఎడ్జెస్ 45 డిగ్రీలో రావడానికి కూడా ఈ టైల్ కట్టర్ గ్రైండింగ్ మిషన్ ఉపయోగిస్తుంటాం. అట్లాగే మనం ఏదన్నా వాల్కు ప్లాస్టర్ టైల్ చేయాలన్నప్పుడు ఏం చేస్తుంటే సర్ఫేస్ ఉన్న వాళ్ళంతా నీట్గా ఉన్న వాళ్ళను దానికి కాట్లు పెడుతుంటాం మనకి, అంటే బాండింగ్ పర్పస్ కోసం కాట్లు పెట్టడానికి. తర్వాత ఈ స్మూత్ సర్ఫేస్ ఉన్న కూడా దీన్ని ఏం చేస్తుంటే వేసిన తర్వాత కాట్లు పెడితే ఏంటంటే దానికి దీనికి బాండింగ్ అవుతుంది, అట్లా కూడా ఉపయోగిస్తుంటాం. దీని పేరు వచ్చి గ్రైండింగ్ మిషన్. టైల్స్ తర్వాత డిఫరెంట్ వర్క్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చే టైల్ పెంచర్, అంటే దీని యొక్క ఉపయోగం ఏంటంటే టైల్ ఎడ్జెస్ ఇట్లా కటింగ్ చేయడానికి, టైల్ ఎడ్జ్ అనేది ఇట్లా మనం కటింగ్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. దీని పేరు పెంచర్ అనటం. టైల్ ఎడ్జ్ కట్ చేయడానికి కానీ హోల్ కట్ చేయడానికి కానీ దీన్ని ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చే ఎక్స్టెన్షన్ బాక్స్. ఎక్స్టెన్షన్ బాక్స్ యొక్క ఉపయోగం ఏమిటంటే మనకు మనకు కావాల్సిన దగ్గరికి కరెంటును సప్లై చేసుకోవడానికి ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చే మన పవర్ రూమ్లో ఉన్న అంటే సైట్లోకి మనకు అనువుగా ఉండడానికి కరెంటు అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఈ యొక్క బాక్స్ అనేది. మనం ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ కరెంట్ బాక్స్ అనేది కంపల్సరీ మనకు ఎక్స్చేంజ్ బాక్స్ ఒకటి రెడీగా ఉండాలి. మనం మిషన్ వర్క్ చేస్తుంటాం కాబట్టి. ఓకే, ఇది వచ్చే సీ క్లాంప్. ఇది దీనికి ఉపయోగం ఏంటంటే మనం టైల్స్ పెద్ద టైల్స్ కానీ తర్వాత మార్బుల్స్ కానీ గ్రైండ్ కానీ కట్ చేయడానికి ఇట్లా పట్టుకోవడానికి, అంటే ఇట్లా అనుగా పట్టుకోవడానికి దీన్ని ఉపయోగిస్తుంటాం. దీని పేరు వచ్చేసి సీ క్లాంప్ అంటాం. మనం సీ క్లాంప్ అంటాం. ఇది మన టైల్స్ కటింగ్ చేయడానికి, టైల్స్ మిషన్కి సపోర్ట్ చేయడానికి, బండను మిషన్ సపోర్ట్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. ఓకే, ఇది వచ్చే లప్పం పట్టి. లప్పం పట్టి అంటే రెండు టైల్స్ మధ్యన మనం వైట్ సిమెంట్ కలుపుకొని రెండు టైల్స్ మధ్యన జాయింట్ ప్లగ్ చేయడానికి ఇట్లా లప్పం పట్టి అనేది ఉపయోగిస్తుంటాం. ఈ లప్పం పట్టి అనేది 2 ఇంచ్ 4 ఇంచెస్ 6 ఇంచ్ వరకు మనకు అవైలబుల్గా ఉంటుంది ఇది. ఓకే, ఇది వచ్చే లైన్ డోరీ. దీనికి ఉపయోగం ఏంటంటే మనం ఒక రూమ్లో టైల్ చేయాలన్నప్పుడు ఏం చేస్తుంటే రెఫరెన్స్ పర్పస్ కోసం మనం డాట్స్ వేస్తుంటాం అనుకో, అంటే అక్కడ మూల ఇట్లా పాయలు వేసుకోవడానికి, అంటే రెఫరెన్స్ డాట్స్ వేసుకోవడానికి పాయలు వేసుకోవడానికి లైన్ డోర్ అనేది ఉపయోగిస్తుంటాం మనం. ఓకే, ఓకే, ఇది వచ్చి టైల్ కట్టర్, అంటే హ్యాండ్ మిషన్. ఇది మనం ఇట్లా టైల్స్ కటింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. ఇట్లా మనకు కావాల్సినట్టు టైల్స్ కట్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. వాల్ టైల్స్ కానీ ఫ్లోర్ టైల్స్ కానీ మనం డిఫరెంట్ సైజ్, అంటే ఇది 1 ఫీట్ నుండి 2 ఫీట్ల టైల్స్ వరకు కట్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చే హ్యాండ్ కటింగ్ మిషన్, టైల్ కట్టర్ మిషన్. ఇది వచ్చి మగ్గు, అంటే వాటర్ మనకు కావాల్సినట్టు వాటర్ వేసుకోవడానికి, మాల్లో వాటర్ వేసుకోవడానికి, స్లరీ కళాయి కలుపుకోవడానికి, దీనిలో వైట్ సిమెంట్ కలుపుకోవడానికి కూడా ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చే బకెట్. బకెట్ ఒక ఉపయోగం ఏంటంటే మనం మాల్లో నీళ్ళు పోసుకోవడానికి కానీ ప్లస్ మళ్ళీ సిమెంట్ స్లరీ కలుపుకోవడానికి కానీ బకెట్ ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చే స్పేడ్. మనం కావాల్సిన మాల్, ఈరోజు ఫ్లోరింగ్ వేయాలన్నా ఫ్లోరింగ్ సంబంధించిన మాల్, వాల్ చేయాలన్నా వాల్ సంబంధించిన మాల్ కలుపుకోవడానికి స్పేడ్ ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి మోటార్ ప్యాన్. దీనిలో మనం సిమెంట్ స్లరీ కలుపుకోవచ్చు, సిమెంట్ కళాయి కూడా కలుపుకోవచ్చు. దీని ద్వారా మనం ఇది వచ్చే మోటార్ ప్యాన్ అంటాం దీని పేరు. ఇది వచ్చే బట్ట. మనకు దీని ఒక ఉపయోగం ఏంటంటే మనకు టైల్స్ వేసినప్పుడు టైల్స్ పని పూర్తి అయిన తర్వాత మనం ఈ బట్టతోని సర్ఫేస్ అంతా స్మూత్గా క్లీన్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. స్మూత్గా క్లీన్ చేయడానికి, ఫైనల్లో ఫినిషింగ్ చేయడానికి ఈ బట్టను ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చే స్పాంజీ. ఎక్సెస్ ఉన్న మోటార్ కానీ తర్వాత ఎక్సెస్ ఉన్న వైట్ సిమెంట్ కానీ క్లీన్ చేయడానికి స్పాంజ్ అనేది మనం ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చే స్పాంజీ మనకు తడుపుకోవడానికి, వాటర్లో చేయడానికి స్పాంజిని ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి వాటర్ లెవెల్ ట్యూబ్. వాటర్ లెవెల్ ట్యూబ్ యొక్క ఉపయోగం ఏంటంటే ఒక రెఫరెన్స్ తీసుకొని మనం ఈ చివరి నుండి ఆ చివరకు వాటర్ లెవెల్ ట్రాన్స్ఫర్ చేయడానికి వాటర్ లెవెల్ ట్యూబ్ని ఉపయోగిస్తుంటాం. ఇలాగా వాటర్ లెవెల్ ట్యూబ్ యొక్క ఉపయోగం ఏంటంటే లెవెల్ అనేది ట్రాన్స్ఫర్, 4 వైపులో మనం లెవెల్ ట్రాన్స్ఫర్ చేయడానికి వాటర్ లెవెల్ ట్యూబ్ని ఉపయోగిస్తుంటాం. ఓకే, ఇది వచ్చే వాటర్ లెవెల్ ట్యూబ్. ఇది వచ్చే ప్లంబర్. ప్లంబర్ యొక్క ఉపయోగం ఏంటంటే ప్లాస్టింగ్ చేసినప్పుడు ఇది వర్టికల్ లెవెల్ బరాబర్ ఉండడానికి ప్లంబర్ను మనం ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చే ప్లంబర్ మనం ప్లాస్టింగ్ చేసినప్పుడు వర్టికల్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేయడానికి ప్లంబర్ను ఉపయోగిస్తుంటాం. ఓకే, ఇది వచ్చే పీవీసీ వుడెన్ పీవీసీ హ్యామర్. ఇది దీనికి ఉపయోగం ఏంటంటే మనం టైల్స్ పైన, వాల్ టైల్స్ కానీ ఫ్లోర్ టైల్స్ కానీ టైల్స్ పైన ఇట్లా అంగగుద్దడానికి ఉపయోగిస్తుంటాం కావాల్సినట్లు. ఓకే, ఓకే, ఇది వచ్చే ఒక గ్రైండింగ్ రాయి అన్నట్లు. దీనికి ఉపయోగం ఏంటంటే ఎక్కడన్నా మనకు టైల్స్ ఎడ్జెస్ కొచ్చగా ఉండి ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తుంటే సర్ఫేస్ అనేది కొంచెం చేస్తుంటాం. ఓకే,
ఎందుకు అంటే ఒక సైడ్కి అడ్జస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి నడిచేటప్పుడు మన కాలు పుచ్చుకోకుండా జస్ట్ ఇట్లా అంటే ఏమైతే దానికి ఉన్న చిన్న చిన్న కత్తులు అవి ఉన్న ఎడ్జెస్ అనేది రబ్ చేయడానికి చేస్తుంటాం. దీని పేరు వచ్చి గ్రైండింగ్ స్టోన్ డ్రై అంటాం. సో ఇవన్నీ ఒక టైల్ మేస్త్రి ఉపయోగించే టూల్స్ అన్నట్లు ఇవన్నీ. ఓకే, వీళ్ళంతా టెన్నిస్, నేను ఇక్కడ ట్రైనర్, ఇవన్నీ ఒక టూల్స్ అనేది ఉపయోగిస్తుంటాం. ఈ విధంగా మనం వర్క్ చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.